అంటే కొర్రలు పసుపు పచ్చ రంగు ఉండాలి, అరికలు కొద్దిగా వైలెట్ ఎరుపు, అంటే అరికల్ని మీరు కడుగుతూ ఉంటే రంగు వస్తూ ఉంటుంది, అది మీరు భయపడకండి, అరికెల పొట్టు అలా రంగులో వస్తూ ఉంటుంది. ఒక్కసారి కడిగి నీళ్లు వేసి నానబెట్టి ఉడకపెట్టుకోండి. సో అరికలు ఒక రంగు ఉన్నాయి, కొర్రలు ఇంకొక రంగు ఉన్నాయి పసుపు రంగు, ఊదలు కొద్దిగా తెల్లగా ఉంటాయి, సామెలు బూడిద రంగులో ఉంటాయి, అండు కొర్రలు గ్రీన్ కలర్, గ్రీన్ టింజ్ ఉంటుంది. అంటే మీరు అన్పాలిష్డ్ కొనాలి. ఈ కలర్లు జ్ఞాపకం ఉంచుకోండి. మీరు యూట్యూబ్లో కూడా చూపిస్తున్నారు ఏ కలర్లో ఎలా ఉండాలి అని. సో షాప్లో, ఎల్లారెడ్డి షాప్లో ఫస్ట్ వెళ్ళి కొనుక్కోండి, అన్పాలిష్డ్ తీసుకోండి, దానిలో కొద్దిగా అలవాటు చేసుకుని తిన్న తర్వాత మీకు తెలిసిపోతుంది ఇది పాలిష్డ్ బాగలేదు అని. సో పాలిష్డ్ మీకు అంతగా ఆరోగ్యాన్ని ప్రసాదించదు, అన్పాలిష్డ్ చాలా ముఖ్యం. చిన్న పిల్లలకి టైప్ 1 డయాబెటీస్ అంటారు, 8 సంవత్సరాల లోపు పిల్లలకి ఇన్సులిన్ ఇంజక్షన్లు వేసుకుంటుంటారు. వీళ్ళకి మీరు చేయాల్సింది ఎక్స్ట్రా ఏం చేయాలంటే వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, కుసుమల నూనె కానీ నువ్వుల నూనె కానీ వారం వారం మార్చి 2 చెంచాలు, ఎక్కువ కాదు, 2 స్పూన్స్ ఉదయం పడిగడుపున తాగించి తర్వాత అర్ధ గంటకి మెంతి ఆకు కషాయం ఒక వారం, తొండ ఆకు కషాయం ఒక వారం, నేరేడు ఆకు కషాయం ఒక వారం, తమలపాకు ఆకు కషాయం 4 వారాలు కషాయాలు తాపుతూ సిరిధాన్యాన్ని 2 రోజులు మార్చి తినిపించండి. ఇన్సులిన్ 10 యూనిట్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు 1 యూనిట్కి వచ్చి కూర్చున్నారు, 100 మంది పిల్లలు. ఇన్ఫాక్ట్ మోర్ దాన్ 100 పీపుల్ బాగు చేసుకుంటారు. మెంతి ఆకు కషాయం, తొండ ఆకు కషాయం, నేరడి ఆకు కషాయం, తమలపాకు కషాయం బుక్లో కూడా ఉన్నాయి. వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె వారం వారం మార్చి 2 చెంచాలు తాగించాలి. ఆ చిన్నపిల్లలకి టాన్సిల్స్, అడినాయిడ్స్ ఇవన్నీ మీరు పాలు ఆపు చేస్తే చాలు బాగా అవుతూ వస్తాయి. 6 నెలలు కావాలి, 6 months మినిమం కావాలి. థైరాయిడ్ కోసం సామెలు 3 రోజులు, మిగిలిన దాన్ని ఒక్కొక్క రోజు, కొబ్బరి నూనె 1 వారం, వేడి నువ్వుల నూనె 1 వారం. మీరు చాలా మందికి మొదలు పెట్టింది వెంటనే బాగా కావాలి, 6 నెలలు కనీసం కావాలి. ఈ యూట్యూబ్ లో 2 రోజుల్లో బాగవుతాయి, 3 రోజుల్లో బాగవుతాయని రాస్తున్నారు. అది సమాధానం కాదు. నిదానంగా ఊపిరితిత్తులు అస్తం మీరు గోరువెచ్చగా తాగండి, వేడివేడిగా తాగకూడదు. ఇంకా ఆగట్లేదు అంటే చమురు ఆకు కషాయం చాలా బాగా పని. చమురు అంటే ఆముదం పల్లెల్లో చాలా చోట్ల దొరుకుతున్నాయి ఆముద చెట్లు. ఎక్కడ ఆముదపాకే చమురు ఆకు అంటారు. ఈ ఆకు చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఇంకొక విషయం ఏంటంటే అరికలు 3 రోజులు తినాలి. రక్తం సంబంధించిన రోగాలన్నిటికీ అరికలు రాంబాన్ లాగా పనిచేస్తుంది. ఇంకా ఒక ఆకు కషాయం ఆడవాళ్ళకి బాగా పనిచేసేది గోంగూర ఆకు కషాయం. గోంగూర ఆకు ఇంకొకటి ఏంటంటే మనం రాగి కాపర్ వాటర్ తాగాలని చెప్తున్నాం కదా ప్రతిరోజు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారము 3 నెలలు తాగితే 1 month బ్రేక్ ఇవ్వాలని అంటున్నారు. లేదమ్మా, అదేమి లేదు. మేము కాపర్ ప్లేట్ మట్టి కుండలో పెట్టి ఆ కాపర్ ను ప్రతిరోజు క్లీన్ చేయాలి. చింతపండు నీళ్ళతోనూ లేకపోతే నిమ్మరసం నీళ్ళతోనూ. ఇలా క్లీన్ చేయకుండా తాగకూడదు. తర్వాత రాగి పాత్రలో నీళ్ళని వేడి చేయకూడదు. రాగికి సర్ఫ్తో తోమకండి, చింతపండు నీళ్ళతో నిమ్మకాయ రసం కొద్దిగా ఉప్పు వేస్తే చాలా శుభ్రం అవుతుంది. ప్రతిరోజు తాగొచ్చు. ఆ నీళ్ళనే వంటకు కూడా వాడండి, ఏ ఇబ్బందులు లేవు. పల్లి నూనె వాడుతున్నాను, షుగర్ పెరుగుతుంది, ఏ నూనె వాడాలి? పల్లి నూనె నుంచి షుగర్ పెరగదండి. మీరు వేరే తప్పులు చేస్తుంటారు, కాఫీలు, టీలు, బియ్యము, గోధుమలు, కోడిగుడ్డు ఇది వాడుతూ ఉంటారు. సిరిధాన్యాలు తినండి, ఎల్లగొట్టినట్టు ఉంటుంది. క్యారెట్ 25 గ్రాములు, బీట్రూట్ 25 గ్రాములు, ఉసిరికాయ కానీ జామ పండు కానీ అన్నీ మిక్స్ చేసి జ్యూస్ చేసుకొని 21 రోజులు ఉదయం పడిగడుపున తాగండి. 99%
రక్తహీనత మీ దేహం నుంచి దూరం అవుతుంది. దానికి తోడు సాయంకాలం పూట మజ్జిగలో కరివేపాకు ఒక 10 ఆకులు దంచి వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత తాగండి. ప్రతి ఒక్కరూ సాయంకాలం ఒక లోట మజ్జిగ తాగండి కరివేపాకు వేసుకుని. రక్తహీనత అందరికీ దూరం అవుతుంది, మగవాళ్ళకు కూడా. మానసిక సమస్యలు, ఉల్లిపాయల కషాయం, చిన్న సాంబారు ఉల్లిపాయలు, అరటి బోద కానీ, అరటి ఆకు కానీ, అరటి పండు కానీ, ఏదైనా కానీ అరటికి సంబంధించి కషాయం చేసుకోండి. అంటే మీకు అరటి ఆకు దొరకలేదు, అరటి పండు దొరికింది, తోలుతో సహా, తోలు తీయకండి, పీసులుగా కట్ చేసి ఒక 5-10 నిమిషాలు బాగా ఉడకపెట్టి వడపోసుకొని ఆ నీళ్లు తాగితే చాలు మీకు. 1 వారం ఉల్లిపాయల కషాయం 1 వారం, పసుపు కషాయం 1 వారం, దాల్చిన చెక్క కషాయం 1 వారం, మెంతాకు కషాయం 1 వారం. ఇలా ఈ కషాయాలు వారం మార్చి తాగండి. వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె 2 చెంచాలు భోజనానికి ముందు, ఒక అర్ధగంట ముందు తాగండి. అరికలు అతి అద్భుతంగా పనిచేస్తాయి మానసిక రోగాలకి. అంటే వారంలో 3 రోజులు తినాలి మీరు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. ఇలా 6 నెలలు వాడితే మీరు ట్యాబ్లెట్లు తీసుకుంటున్నవి సగానికి సగం ఆపు చేయొచ్చు. ఇంకొక 6 నెలల్లో పూర్తిగా ట్యాబ్లెట్ నుంచి విముక్తి కావచ్చు. 100 మంది బాగు చేసుకున్నారు. లేదు, ఈ థైరాయిడ్ పెరుగుతుంది అని చాలా చోట్ల చాలా మంది చెప్తున్నారు. ఈ సమస్య గురించి చెప్పాను. థైరాయిడ్ 3 రోజులు సామెలో, మిగిలిన ధాన్యాలు ఒక్కొక్కటి వాడాలి. చాలా మంది వంట వండుకునేది సరిగ్గా లేదు. రాత్రి నానబెట్టి ఉదయం వండాలి, ఉదయం నానబెట్టి రాత్రి వండితే 6 వారాల్లో మీ థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. కొబ్బరి నూనె, నువ్వుల నూనె వారం మార్చి 2 చెంచాలు తాగాలి ఉదయం పూట. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి, వేడి రాదమ్మా. సిరిధాన్యాలతో నానబెట్టుకొని వంట చేసుకొని తింటే దేహం చల్లగా ఉంటుంది, ఏ ఇబ్బందులు లేవు. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి, ఏ సిరిధాన్యాలు ఎక్కువగా, ఊదులు ఎక్కువగా వాడండి. దానికి తోడు అరటి బోద, రణపాల ఆకు కషాయాలు తాగండి. అర్థమైంది, అవన్నీ వినే చెప్పాను. అదేనండి, అది వినే చెప్పాను. స్టమక్ క్యాన్సర్ సర్జరీ అయింది, కీమో 2 కంప్లీట్ అయింది, కంటిన్యూ చేయాలా మిల్లెట్స్ తింటూ కషాయాలు తాగుతూ మీరు కీమో నుంచి దూరం కావచ్చు, ఏమి ఇబ్బందులు ఉండవు. యూరిక్ యాసిడ్ సమస్య ఉంది, ఎలా నివారించాలి? సాదా పాకు, గడ్డి చేమంతి ఆకుల కషాయం, కొర్రలు, అండు కొర్రలు ఎక్కువగా తినటం. ప్రోటీన్ ఎక్కువ తీసుకోకూడదు అంటారు కదా సార్? వంట నూనెలో కొబ్బరి నూనె వాడచ్చు, నువ్వుల నూనె వాడచ్చు, వేరుశనగల నూనె వాడచ్చు, కుసుమల నూనె వాడచ్చు. ఏది మీకు కట్టెగానుగ నూనె దొరుకుతుందో దాన్ని వాడండి. మైగ్రేన్ హెడేక్, నువ్వులు లడ్డు చేసుకొని ప్రతిరోజు చిన్న గోళీ లాంటిది సైజు నువ్వుల లడ్డు రోజు ఉదయం పడిగడుపున తింటే మీకు ఈ మైగ్రేన్ ఎడం వైపు వస్తుంది, కుడివైపు వస్తుంది, వాంతికి వస్తుంది, తల తిరుగుతుంది, ఇలాంటి తలనొప్పులన్నీ మాయమైపోతాయి. 10 సంవత్సరాల అమ్మాయి రావి ఆకు కషాయం, వేప ఆకు కషాయం తాగాలి. లేదు, సరిగ్గా నానబెట్టి తింటే ఏ వేడి కాదు. వాళ్ళు నానబెట్టదు. ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ సిరిధాన్యాలు దొరికాయని కుక్కర్లో వేసుకొని బుర్రని కూగించేసి తినడం మొదలుపెట్టారు. కుక్కర్లో వాడుకోండి, కానీ నానబెట్టిన తర్వాత వాడండి. అందరూ అనుకుంటున్నారు కుక్కర్లో వేస్తే నానబెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. అదే ప్రాబ్లం ఇక్కడ. 2 కాళ్ళ పాదాలు పొద్దున్నే నొప్పిగా ఉంటున్నాయి, టైం గడిచిన క్యూర్ అవుతుంది సార్. అందరూ మాట్లాడితే లేదు, మీరు నానబెట్టి వంట చేసుకోండి, ఏ ఇబ్బందులు లేవు. దానికి తోడు మెంతులు మొలకలు కట్టుకొని ఏ వేడి కాలంలో పొద్దున పూట అందరూ ఒక చిన్న చెంచా తినండి. ఒక 20 రోజులు వేడి తగ్గిపోతుంది. సిరిధాన్యాల వల్ల కాదు వేడయ్యేది, నిజంగా ఎండలు ఎక్కువ అవడం వల్ల వేడవుతుంది. మజ్జిగ తాగండి అని చెప్పాను, ఫస్ట్ వచ్చినప్పుడే చెప్పాను. మజ్జిగ, మెంతాకు కషాయం తాగితే వేడి తగ్గుతుంది. కీళ్ళ నొప్పులు, సంధివాతం అని పుస్తకంలో ఉందమ్మా, దాన్ని వాడాలి. కంటికి సంబంధించిన గ్లూకోమా, రెటీనా, కంటి సమస్యలు అని పుస్తకంలో క్లియర్ గా ఉంది. 2 కాళ్ళ పాదాలు పొద్దున్నే నొప్పిగా ఉంటున్నాయి, టైం గడిచిన తర్వాత క్యూర్ అవుతాయా?
ఖండితంగా ఖండితంగా నరాల సంబంధం అనే దాని నుంచి వాడాలి. పుస్తకంలో ఉందండి, గర్భకోశ క్యాన్సరే ఉంది. 14 నెంబర్ 14. ఏజ్ 30 years సార్. మేల్, వెయిట్ 120 kgs ఉన్నాయి. వెయిట్ లాస్ ఊబకాయం బరువు తగ్గటానికి అని పట్టిలో ఉందండి. అరికలు ఎక్కువగా వాడండి. కషాయాలు కూడా పుస్తకంలో క్లియర్గా రాశారు. B27 ఏం లేదు, 6 నెలల తర్వాత మళ్ళా బరువు పెరగటం మొదలుపెట్టారు. అంటే ఒకటి చాలా మందికి సిరిధాన్యాలు తిన్న తర్వాత రోగం ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవుతూ వస్తారు. వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అవుతూ వస్తారు, కంగారు పడకండి. ఇంకా 6 నెలల తర్వాత మళ్ళీ వెయిట్ పెరుగుతూ వస్తారు. వెయిట్ కూడా నియంత్రణ అవుతుంది. ఎందుకు అలా అవుతుందంటే మీ దేహంలో ఇన్ని రోజులు తిన్న పదార్థాలతో చెడ్డ మాంసము, చెడ్డ కొవ్వు, చెడ్డ కండరాలు ఉంటాయి. అవి మారాలన్నమాట. అంటే 6 నెలలకు ఒకసారి మన దేహంలో ఉన్న ప్రతి కణం మళ్ళా పునరుజ్జీవనం అవుతుంది, కొత్తగా తయారవుతుంది. అంటే పాతది పోనీ చేసి కొత్తది మళ్ళా తయారు చేయడానికి రెండు సైకిల్స్ కావాలి. అంటే ఫస్ట్ 6 నెలలు పూర్తిగా తగ్గిపోతారు మీరు. ఏ రోగం ఉన్నా కానీ ఈ ధాన్యాలు తినడం మొదలు పెడితే వెయిట్ అంటూ తగ్గుతూ వస్తుంది. తర్వాత మళ్ళా 6 నెలలకి నియంత్రణతో ఎక్కువ కావాల్సిన చోట ఎక్కువ చేస్తూ వస్తుంది అన్నమాట. చూసారా, నేను గట్టిగా ఉన్నాను. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి సార్, చిరుధాన్యాల పిండిని ఎలా వాడాలి? లేకుండా లావు ఉంటే తగ్గుతాయి. అంటే ఈ రోగాలు ఉన్నాయి, లోపల చర్మము అవన్నీ మారాలి. చిరుధాన్యాల పిండిని ఎలా వాడాలి? పిండి కూడా మీరు మిక్సీలో వేసుకొని పిండి చేసుకోవచ్చు. విడివిడిగా మల్టీ మిల్లెట్ వాడకండి, మంచిది కాదు. సింగిల్ గా మిషన్ వేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లోనే మిక్సీలో వేయండి. వేసి జల్లెడ పెడితే నూకు వస్తుంది, పిండి వస్తుంది. ఆ పిండిని మీరు రొట్టెలు చేసుకోవచ్చు, ఇడ్లీలు చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు. కానీ దోశలు ఇడ్లీలు అయితే ఎలాగో నానబెడతారు. రొట్టె చేసుకునేదానికి చపాతీలాగా అప్పటికప్పుడు కలుపుకొని తినకండి. 1 గంట 2 గంటలు అలా నానబెట్టిన తర్వాత వదిలేయండి, తర్వాత రొట్టె చేసుకోండి. యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీ సంబంధ లేదు. మీరందరూ ఈ సిరిధాన్యాలను పూర్తిగా తినరు. ఆ బ్రెడ్, ఈ బిస్కెట్, అది ఇది మళ్ళీ తింటూ ఉంటారు. పూర్తిగా ఫస్ట్ పాలు ఆఫ్ చేయండి. పిల్లలకి పాలు ఆఫ్ చేయరు, ఇంత చేస్తుంటారు. కానీ పాలు వచ్చేవరకు అయ్యో పాలు తాపించని తాపిస్తుంటారు. పాలు ఆఫ్ చేసిన వెంటనే పిల్లలందరికీ చాలా రోగాలు బాగవుతాయి. 2 మోకాలు టచ్ అవుతున్నాయి, నొప్పి బాగా ఉంది, నిలబడలేని స్థితి. చిన్నప్పుడు ఆపరేషన్ అయింది. ఎలా? ఇది కాంప్లికేటెడ్ ప్రాబ్లం. ఆపరేషన్ అయిన తర్వాత మనం ఏమీ చేయలేము. వాళ్ళు సరిగ్గా ఆపరేషన్ చేయకుండా ఉంటే ఇబ్బందులు బాగుతావు. సో కానీ ఎముకలకు సంబంధించి అండు కొర్రలు ఎక్కువగా వాడితే సాధ్యమైనంత వరకు ప్రాబ్లమ్స్ అది సరి చేస్తూ వస్తుంది. ఏజ్ 70 years. ఉదర సంబంధ రోగాన్ని వాడాలి. ఉదర సంబంధ రోగాలు నాభిశూలతో ప్రెగ్నెన్సీ రావడం లేదు, అండ్ పైల్స్ ప్రాబ్లం కూడా ఉంది. సంతానలేమి అని ఉందమ్మా పుస్తకంలో. సంతానలేమి అని ఆ పట్టి వాడితే సరిపోతుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళు ఏమేమి తినాలి? అన్ని తినొచ్చా? 5 ధాన్యాలు 2 రోజులకోసారి మార్చి తినండి. మెంతాకుల కషాయం, చింతాకు కషాయం, వేపాకు కషాయం వారం మార్చి తాగండి. ఆ రక్తం ఎక్కువ వస్తుందంటే రావి ఆకుల కషాయం, మెంతి ఆకు కషాయం, తమలపాకు కషాయం. పాలు ఆపటం చేయండి, పాలు ఆఫ్ చేయండి. మిల్లు ఆఫ్ చేస్తే సరిపోతుంది. పుస్తకంలో ఉందండి. తిమ్మిర్లు వస్తున్నాయి, నిల్చుంటే వాపులు వస్తున్నాయి. కిడ్నీ సంబంధ రోగాలు ఉంటాయి ముఖ్యంగాను. ఇలా వాపులు రావటం, కాళ్ళు మూతలు రావటం కిడ్నీ సంబంధ రోగాల పట్టిలో వాడండి. 41 years వాళ్ళకి 2 మోకాలు తగులుతూ కాళ్ళు క్రాస్ ఉందండి. దీనికి హోమియోపతిలో కొన్ని మందులు ఉన్నాయి. మంచి హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. అండు కొర్రలు వాడండి. బోన్కు సంబంధించిన విషయాలు మెల్లిగా బాగవుతూ వస్తాయి. పైల్స్, ఫిస్టులా గురించి అంటే ఒకసారి చెప్పండి. పైల్స్, ఫిస్టులా, హెమరాయిడ్స్ వీటన్నిటికీ కానుగ కషాయం, తంగడి ఆకు కషాయం, మెంతి ఆకు కషాయం, అండు కొర్రలు పుస్తకంలో